మెయిన్గా నేను చూస్తున్నప్పుడు సైన్స్కి శాస్త్రానికి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టావు. నేను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు కూడా ఎంత దొంగ అంటే డైరెక్టరు సినిమా చూపించకుండా అది మాత్రం చూపించి ఆ 4 లైన్లు నాతో చెప్పించుకుని సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని పంపించేవాడు. సో ఎందుకంటే సినిమా తెలిసిపోతుందేమోనని. సో ఈ సైన్స్కి శాస్త్రానికి అనేది రామరాజు గారు ఏదో ఒక చోట డైలాగ్ కూడా చెప్తాడు. అవును సార్. అంతకుముందు ఐ థింక్ హీరోయిన్ డైలాగ్ ఎవరి డైలాగ్ నాకు తెలియదు. ఒక డైలాగు చీమ కుట్టినా అది శివుడు ఆజ్ఞని, అలాగే డెత్లో కూడా సైన్స్ చూస్తాడని, సైంటిఫిక్ చూస్తాడని, ఇలాంటి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టావు. అండ్ నేను చూసిన ట్రైలరు టీజర్లు వచ్చిన తర్వాత మోర్ ఇంటూ ఈ వచ్చిన రియాక్షన్స్ అన్నీ చూస్తుంటే అందరూ కూడా దాని మీద క్యూరియస్గా ఉన్నారు. సో అసలు ఏంటి వాట్ ఈస్ దట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ శాస్త్రం, ఎలా వెళ్ళేది దాని మీద? మనం ఒక జడ్జిమెంట్ ఇవ్వాలని ట్రై చేయలేదు సార్ దాంట్లో ఏమి. అంటే బేసిక్గా దట్ క్వశ్చన్ సైన్సా శాస్త్రమా అంటే సైన్స్లో శాస్త్రం ఉంటుంది, శాస్త్రంలో సైన్స్ ఉంటుంది అనేది పాయింట్ బేసికలీ. అంటే ది బోత్ ఆర్ ఇంటర్వ్యూన్డ్ టుగెదర్ అనేది ఇదనమాట. సో మూవీలో కూడా ఇప్పుడు హీరో వచ్చేసి హీస్ ప్యూర్లీ సైన్స్ నమ్ముకొని వస్తాడు, విలేజ్ చూసి సూపర్ స్టిషియస్ కంప్లీట్గా, అంటే కంప్లీట్లీ వెరీ రిలీజియస్, వెరీ అంతా ఉంటుంది. సో న్యాచురల్గానే ఆటోమేటిక్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. ఓకే, ఆ లాస్ట్ రెజల్యూషన్ బట్టి ఆడియన్స్ దే షుడ్ బి ఏబుల్ టు ఇంటర్ప్రెట్ అనేసి, మనం పాస్ చేయట్లేదు మెసేజ్ని, వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకోవాలని. ఓకే ఓకే. సో ఎవరిని హర్ట్ చేయవు, మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు సార్. అదే వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. సో ఉదాహరణకు మనం గోర్లు కట్ చేయొద్దు అంటారు సార్ ఇంట్లో మనల్ని. కట్ చేయొద్దు అంటే అది మామూలుగా కట్ చేయొద్దు అంటే మనం వినం మాట. సో అది గోర్లు కట్ చేసి అది ఎందుకు కట్ చేయొద్దు అంటారు, ఇంకా ఓల్డ్ డేస్లో కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు కట్ చేయకూడదు, ఆ రోజు కట్ చేయకూడదు. అవును సార్. అవును, ఇప్పుడు అది ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మీనింగ్. అది మనం పొరపాటున మన ఫుడ్లో వెళ్ళినా ఏదైనా ఇండైజెషన్ అయితే అంతా అవుతుంది. అది నార్మల్గా చెప్తే మనం వినం మాట. ఎస్ ఎస్ ఎస్. అదే రే దరిద్రం రాన్నామంటే వింటాం మాట. ఓకే.